అందరికీ నమస్కారం. ఈరోజు మనం ధనుసు రాశి వారి గురించి తెలుసుకుందామండి. ధనుసు రాశి వారికి జూలై 20వ తేదీన ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ధనుసు రాశి వారు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా ఈ రాశి వారికి రేపటి రోజున ఏ విధమైనటువంటి శుభాశుభ పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయనేది తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి, అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. మరి ముందుగా ఈ రాశి వారి యొక్క గుణగణాలు, వీరి మనస్తత్వం కనుక తెలుసుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు, చాలా ధైర్యవంతులు. అలాగే కొంచెం వీరికి కోపం కూడా ఎక్కువగా వస్తుందనే చెప్పుకోవాలి. ఇక అధికమైనటువంటి కోపం వచ్చినప్పటికీ కోపాన్ని వెంటనే నియంత్రించుకోగలిగినటువంటి శక్తి కూడా ఉంటుంది. అలాగే తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. ధైర్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా కానీ తెలివితో చేస్తారు. ఒకటి దగ్గర మాట అనేది అసలు పడరు. అలాగే ఇప్పటి వరకు వీరు ఎన్నో కష్టాలను, బాధలను తట్టుకున్నారు. ఏ పని చేసినా కూడా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. అయితే చిన్నతనం నుండే వీరికి కుటుంబ సమస్యలు అనేవి, బరువు బాధ్యతలు అనేవి అధికంగా ఉన్నాయి. అందువల్ల వీరు ప్రతి పనిని కూడా చాలా సిన్సియర్గా చేస్తారు, ఎంతో కష్టపడతారు. అయినప్పటికీ వీరికి ఏంటంటే మంచి జీవితం అనేది కాస్త అందనటువంటి ద్రాక్షలాగా ఎప్పుడూ కూడా వీరికి మంచి జీవితం అనేది కొంచెం త్వరగా అనేది రాదనమాట. ఎందుకంటే వీరి యొక్క పూర్వజన్మ కర్మ ఫలితాలు కావచ్చు, వీరు చేసినటువంటి కొన్ని పనుల వల్ల కావచ్చు, కొన్ని విషయాల్లో ఏంటంటే వీరు చేసినటువంటి అతి మంచితనం వలన కూడా కొన్ని నష్టాలను వీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు. అంటే అనవసరంగా కొన్ని విషయాలను కొంతమందితో, అంటే వీరి చుట్టూ ఉన్న వారితో కావచ్చు, స్నేహితులతో కావచ్చు, బంధువర్గంతో కావచ్చు, ఇలా ఎవరితోనైనా కానీ వీరు చేస్తున్నటువంటి పని గురించి ఇతర వ్యక్తులకు చెప్పడం వల్ల వీరికి కొన్ని నష్టాలనేవి బాగా ఎదుర్కోవడం జరిగింది. కష్టాల్లో ఉన్నప్పుడు వీరు ఎవరూ కూడా వీరికి సహాయం అనేది చేయలేదు. అయినా వీరికి మంచి భవిష్యత్ అనేది రాబోతుంది. ఎప్పుడూ కూడా వీరి వెంట దైవశక్తి అనేది తోడుగా ఉండబోతుంది. కాబట్టి వీరు ఏంటంటే ఎన్ని కష్టాలనైనా కానీ ఎదుర్కొంటూ ధైర్యంగా నిలబడి ఉన్నారు. ఇక ఆ దైవశక్తి వీరిని ముందుకు నడిపిస్తుందనే చెప్పుకోవచ్చు. రాబోతున్న రోజుల్లో మీకు కాలం కలిసి రాబోతుందనే చెప్పాలి. జీవితంలో ఉన్న ఇబ్బందులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. కష్టాల నుండి మీకు విముక్తి లభిస్తుంది. జీవితంలో అన్ని మార్పులు జరుగుతాయి. మరెన్నో శుభవార్తలు కూడా మీరు అతి త్వరలోనే వినబోతున్నారనే చెప్పుకోవాలి. ఇక ఈ రాశివారు అప్పుల బాధ నుండి కూడా విముక్తి లభించేలా మీకు ఒక మంచి సువర్ణమైనటువంటి అవకాశం మీ చేతిలోనే ఉందని చెప్పుకోవచ్చు. మీ చేతిలో ఉండడం ఏమిటా అని చెప్పి ఆశ్చర్యపోతున్నారు కదూ. నిజమండి. ఒక్కొక్కరికి ఒక్కొక్కరు చేసేటటువంటి పనుల పట్ల కూడా అదృష్టం, ఐశ్వర్యం అనేది ప్రాప్తిస్తాయట. మరి మనం చేసేటటువంటి మంచి పనుల వల్ల కావచ్చు, లేదంటే మనం చేసేటటువంటి పూజా ఫలితాల వల్ల కావచ్చు, ఇటువంటివన్నీ కూడా మన జీవితం అనేది ఒక మంచి దిశగా పోవడానికి ఆధారపడి ఉంటుంది. మీ ఆదాయం అనేది ఎక్కువగా పెరగడానికి మీరు ప్రతిరోజు కూడా మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోండి. ఐశ్వర్య బాధలు, అలాగే డబ్బు సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది. అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది. కుటుంబంలో కూడా అందరూ సంతోషంగా ఉండడం మీరు చూస్తారు. ముఖ్యంగా కుటుంబ సమస్యలు ఉంటే లక్ష్మీదేవి యొక్క ఆరాధన, అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన చేయటం వల్ల ప్రతిరోజు కూడా మీరు స్వామి అమ్మవార్ల యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు. అలాగే మీకు ఎదురయ్యేటటువంటి అన్ని సమస్యలు కూడా ఒక్కొక్కటి తగ్గుముఖం పట్టడం చూస్తారు. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. విద్యార్థులకైతే మంచి పేరు ప్రతిష్టలు కూడా వస్తాయి. ఇక వీరికి మంచి భవిష్యత్ అనేది ఈ రాశిపరంగా చూసుకున్నట్లయితే విద్యార్థులకు ముందు ముందు రోజుల్లో అద్భుతమైనటువంటి అవకాశాలు మీకోసం మీకుగా ఎతుక్కుంటూ వస్తాయి. అయితే అది వచ్చినటువంటి అవకాశం చిన్నదా పెద్దదా అనేది ఎప్పుడూ కూడా ఆలోచించకండి. ఏ అవకాశం వెనుక ఏముందా కానీ మన వంతుగా శ్రమ అనేది తప్పకుండా చెయ్యాలి. అంటే అది చిన్నదా పెద్దదా అనేది ఆలోచించకుండా మన దగ్గరకు వచ్చినటువంటి అవకాశాన్ని మనం గౌరవించి తల వంచి మన వంతుగా మనం కష్టపడితే తప్పకుండా ఫలితం అనేది చాలా చక్కగా అద్భుతంగా ఉంటుంది. ఇక అలాగే ఈ రాశివారు ఎవరికీ కూడా మోసం చేయరు, కానీ ఎదుటి వ్యక్తుల ద్వారానే మోసపోతూ ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అలాగే అందరిలోనూ స్వార్థం, అలాగే కుళ్ళు కుతంత్రాలు ఉన్నాయని మాత్రం కనిపెట్టలేకపోతున్నారు. కాబట్టి కొంతమంది వ్యక్తుల ద్వారా మీరు తెలుసుకోవాల్సినటువంటి గుణపాఠాలు బోలెడనున్నాయి. మీరు అబద్ధాలు అసలు మాట్లాడరు. ఎదుటి వ్యక్తులు మాట్లాడుతున్నా కూడా మీకు ఇష్టం ఉండదు. దానివల్ల మీకు శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం వల్ల శత్రువులు మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతున్నారు. కాబట్టి కొన్ని విషయాల్లో కొంతమంది దగ్గర జాగ్రత్తగా మాట్లాడితే మీకే మంచిది. ఇక అలాగే లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క పూజ కూడా మీకు అత్యంత శుభదాయకమనే చెప్పుకోవచ్చు. కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క పూజను విస్మరించకుండా స్వామి నామస్మరణ అయినా చేసుకుంటే అఖండ అదృష్టం అనేది మిమ్మల్ని వరిస్తుంది. జీవితంలోనే మీరు ఊహించినటువంటి అద్భుతాలు జరుగుతాయి. ఇంట్లో ఐశ్వర్యానికి ఎటువంటి లోటు ఉండదు. ఇక రేపటి రోజున మీరు ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని
ఇంట్లో గొడవలు పడకుండా చక్కగా స్వామివారికి అమ్మవారికి పూజ చేసుకోండి. తెలుపు రంగు పుష్పాలంటే స్వామికి ఎంతో ఇష్టం కాబట్టి తెలుపు రంగు పుష్పాలతో లక్ష్మీ నరసింహ స్వామివారి యొక్క పూజను చేయడం రేపటి రోజున ప్రారంభించి చూడండి. 2 పిండి దీపాలను వెలిగించండి. దానివల్ల లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది. జీవితంలో మీకు ఒక్కొక్క సమస్య అనేది తగ్గుముఖం పట్టడం మీరే చూస్తారు. ఇక ఈ రాశిపరంగా ఉద్యోగపరంగా కావచ్చు, లేదంటే విద్యార్థుల పరంగా కావచ్చు, అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున సానుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశివారు ఎవరికైనా కానీ, పేదవాళ్ళకు కానీ, లేదంటే లేదు అని చెప్పి బాధపడుతున్నటువంటి వ్యక్తులకు ఏదో ఒక విధంగా సహాయాన్ని అందిస్తూ మంచి భవిష్యత్తును, అలాగే మంచి ధర్మాచరణను నడుచుకుంటూ ఉంటారు కాబట్టి వీరికి ప్రత్యేకంగా రేపటి రోజున దాన ధర్మాలు చేయండి అని చెప్పవలసినటువంటి అవసరం లేదు. మీకున్నటువంటి ఏ సమస్య అయినా కానీ మీకు మీరుగా ఎదుర్కొనేటటువంటి శక్తి సామర్థ్యాలు భగవంతుడు మీకు పుష్కలంగా ఇచ్చాడు. కాబట్టి ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు ఉన్నా కానీ, చిన్నప్పటి నుండి ఎన్ని బరువు బాధ్యతలు ఉన్నా కానీ ధైర్యంగా నిలబడి ఉన్నారన్నదానికి అదొకటే ఆదర్శం. మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుందండి. మీరు చూడనటువంటి ధనాన్ని చూస్తారు, ఇంట్లో ఐశ్వర్యం పెరగడం చూస్తారు. ఇప్పటి నుండి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. మీ కోరికలు కూడా తప్పక నెరవేరుతాయి. కాబట్టి మీకు ఎలాంటి ఆపద వచ్చినా కానీ దేని గురించి భయపడకండి. ధైర్యంగా ప్రతి ఒక్కదాన్ని కూడా ఎదుర్కొనేందుకు నిలబడి ఉండండి. ఇక అలాగే ఈ రాశివారు ఏంటంటే రేపటి రోజున తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి 11 ప్రదక్షిణలు చేసుకోండి. ఈ విధంగా ప్రతిరోజు కూడా తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించుకొని చక్కగా తులసీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రులు కండి. తులసి చెట్టు యొక్క ఆరాధన అనేది మీకు అత్యంత శుభదాయకంగా ఉంటుంది. తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తామని మనందరికీ తెలుసు. కాబట్టి దానివల్ల తులసీదేవి యొక్క పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు పరిపూర్ణంగా లభిస్తుంది. జీవితంలో డబ్బుకు ఎటువంటి సమస్యలు ఉండవు. ఎన్నో శుభవార్తలు వింటారు. ముఖ్యంగా వీలైతే రేపటి రోజున మీకు తోచినంత పేదవారికి ఆహార దానం చేయండి. దానివల్ల కూడా మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది. జీవితంలో ఉన్న దోషాలు కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులు కూడా దూరం కావడం మీరు చూస్తారు. అలాగే ఆగిపోయినటువంటి ధనం మీ చేతికి వస్తుంది. ఇంట్లో ఉన్న దరిద్రం కూడా మొత్తం తొలగిపోతుంది. కాబట్టి మంచి అవకాశమే కదండి. మీ దగ్గరకు వచ్చినప్పుడు ఒక అవకాశం అనేది మనకు రేపటి రోజున బాగుంటుంది. ఏదైనా ప్రతికూలమైనటువంటి సంఘటన వచ్చినా కూడా మనం ధైర్యంగా ఎదుర్కోవడానికి మనం ఏదైనా ఒక చిన్న పని చేస్తే చాలు కదా. ఆ ప్రతికూలమైనటువంటి సమయాన్ని తప్పించుకొని రేపటి రోజున ప్రశాంతంగా గడపడానికి మనం ఏ దైవానుగ్రహం అనేది మనపై ఉందనేది తెలుసుకొని ఆ దైవానికి పూజ చేసుకోవడం వల్ల మనకు వచ్చేటటువంటి నష్టం కూడా పెద్దగా ఏమీ లేదు. కాబట్టి ఒక చిన్న దీపారాధన చేయడం వల్ల మన జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోతాయని అనుకున్నప్పుడు తప్పకుండా కనీసం దీపారాధన చేయకపోయినా దైవనామస్మరణ చేసుకున్నా కానీ మన మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఆ రోజు ఏదో సాధించామనేటటువంటి ఒక మంచి ధీమా, ధైర్యం మనలో మనకు తెలియకుండానే మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడి మనల్ని మరింత ఎక్కువగా శక్తి సామర్థ్యాలతో తేజోవంతంగా నింపుతాయి. కాబట్టి ఈ విధంగా రేపటి రోజున తప్పకుండా చేసి చూడండి. ఇక రేపటి రోజున ఎంఎస్ అనే ఈ అక్షరాలతో పేర్లు ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వారి వల్ల మీకు ఏదైనా ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు వచ్చేటటువంటి అదృష్టం కూడా రాకుండా పోతుంది. కొంతమంది వ్యక్తులు ఏంటంటే మన చుట్టూ ఉంటారు, మనతో చాలా సంతోషంగా మాట్లాడుతున్నట్టు నటిస్తూ ఉంటారు. కానీ మనం చేసేటటువంటి ప్రతి పనికి కూడా ఏదో ఒక విధంగా అడ్డంకులు సృష్టించాలని చెప్పి చూస్తూ ఉంటారు. అంటే మనకు ఒక రూపాయి వస్తున్నా కానీ, లేదంటే మనం ఏదన్నా కానీ ఒక పనిలో మంచి విజయాన్ని సాధిస్తున్నామని చెప్పి వారికి తెలిస్తే అస్సలు ఓర్చుకోలేరండి కొంతమంది. వారు కూడా మన చుట్టూనే ఉంటారు. మన బంధువుల్లో కావచ్చు, లేదంటే మన ఇరుగు పొరుగు కావచ్చు, తెలిసినటువంటి శ్రేయోభిలాషులే కావచ్చు. ఇలా ఎవరో ఒకళ్ళు మనకు తెలియకుండానే వారి మనసులో గూడు కట్టుకున్నటువంటి స్వార్థం గురించి మనకు అస్సలు అర్థం కాదు. ఎందుకంటే వారు పైకి మాత్రం చాలా సంతోషంగా కనిపిస్తున్నట్టు నటిస్తారు. లోపల మాత్రం మన గురించి ఏర్పరచుకున్నటువంటి కుళ్ళు కుతంత్రాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటి గురించి వారికై వారే బయట పెడితే తప్ప, లేదంటే వారి మాటల స్వభావంతో మనం తెలుసుకుంటే తప్ప మనం మారవన్నమాట. కాబట్టి అటువంటి వ్యక్తుల పట్ల కొంచెం జాగ్రత్తగా అయితే ఉంటే మీకే మంచిదే. అలాగే వారికి అందలం ఎక్కించే విధంగా మీ గురించి, అలాగే మీరు చేస్తున్నటువంటి పని గురించి ఇలా ప్రతి ఒక్కటి కూడా వారితో చెప్పుకోవడం, వారితో పంచుకోవడం, ఇవన్నీ కూడా మీకు నరదృష్టి, నరఘోష ఇవన్నీ కూడా మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి ఆదివారం కానీ, మంగళవారం కానీ ఉప్పు ఆవాలతో, ఉప్పుతో కానీ, లేదంటే ఎర్ర నీటితో కానీ మీకు మీరుగా దిష్టి తీసేసుకుంటూ ఉండడం వల్ల మీపై ఉన్నటువంటి నరదృష్టి, నరఘోష ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో చక్కగా ధూపం కూడా వేసుకోవడం వల్ల మీ ఇంట్లో ఏర్పడినటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా బయటకు వెళ్ళడానికి ఒక మంచి ఆస్కారం అనేది ఏర్పడుతుంది. ఇల్లు ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఉండడానికి ఇల్లంతా కూడా ధూపం వేసుకోండి. అలాగే మీ మనసులో ఏదైనా నలతగా ఉన్నా కానీ ఇవన్నీ కూడా మీకు ఒక మంచి శక్తిని ఇవ్వడానికి ఉపయోగపడతాయి. ఈ విధంగా రేపటి రోజున ఈ రాశి వారికి కొన్ని అనుకూలతలు, కొన్ని ప్రతికూలతలు అయితే కనిపిస్తున్నాయి. తప్పకుండా మీరు ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసుకోండి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాలను,
అలాగే మంచి సంగీతాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా అయితే రేపటి రోజున ఈ రాశి పరంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు ఎటువంటి పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, అలాగే మీరు ఏ ఒక దైవానుగ్రహం పొందడానికి ఏ పూజ చేయాలనేది కూడా తెలుసుకున్నారు కదా. ముఖ్యంగా ప్రయాణాలు కూడా రేపటి రోజున మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఇక ఈ విధంగా రేపటి రోజున మీ యొక్క రాశి ఫలాలు అయితే ఉన్నాయండి. తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం. మరి వీడియోకు లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరలా తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం.